నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. రెస్టారెంట్ మేనేజ్మెంట్ అంటే రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడివేడిగా ఎదురవుతూ ఉంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. యాక్సిడెంటల్ ఎంటర్ప్రెన్యూవర్గా తనను తాను పరిచయం చేసుకునే అతిథి దుగర్కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్ బిజినెస్లోకి వచ్చింది. అయితే ఆమె జీరో దగ్గరే ఉండిపోలేదు. కాలంతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకుని ఎంటర్ప్రెన్యూర్గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అతిథి నిర్వహిస్తున్న మాస్క్ వరల్డ్ 50 బెస్ట్ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సాధించింది. మన దేశంలో నంబర్ 1 రెస్టారెంట్గా గుర్తింపు పొందింది అతిథి దుగర్. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో డిఫరెంట్ జ్యువెలరీస్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు సుజాత. శ్రీకృష్ణ జ్యువెలరీ, బంజారీస్ రోడ్ నెంబర్ 10. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ జ్యువెలరీ. ఇందులో మనకి లక్ష్మీ హారం స్టెప్ టైప్లో వచ్చింది 2 లైన్స్లో. అలాగే మనకి పైన ఒక నక్లీస్ వచ్చింది. నక్లీస్లో కూడా మనకి ఏంటంటే మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి అండ్ పగడం కాంబినేషన్. మనకి ఎప్పుడు ఎమరాలు రుబీ అలా కాంబినేషన్ వస్తుంది కదా, అలా కాకుండా పగడాల కాంబినేషన్ అండ్ ఎమరాల్ కాంబినేషన్. రుబీ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే యూనిక్గా ఉండడానికి పగడాలు వస్తుంది. అలాగే మనకి కింద పర్ల్ కాంబినేషన్లో ఎమరాల్స్ ఉన్నాయి. ఈ 2 కాంబినేషన్లో హారం, నక్లెస్ అండ్ పర్ల్ కూడా మనకి పైన డిజైన్ డిఫరెంట్గా ఇచ్చారు చూడండి, గోల్డెన్ పర్ల్లోని. మనకి ఈ రెండిట్లో మనకి హారంలో వచ్చేసి సన్నగా పైన వచ్చి కింద బ్రాడ్గా 2 లైన్స్లో వచ్చింది మనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇందులో మనకు వచ్చేసి ఎమరాల్ అండ్ లాకెట్, చాలా బిగ్ లాకెట్ వచ్చింది. అలాగే 2 లైన్స్ వస్తున్నాయి మనకి. సింగిల్ లైన్ కాకుండా 2 లైన్స్ అటాచ్డే ఉంటాయి. గ్రాండ్ లుక్, లైట్ వెయిట్లో గ్రాండ్ లుక్ అనమాట. అలాగే మనకి నక్లీస్ కూడా వచ్చింది దీనిపైన, చూసారా, సపరేట్ అయ్యి నక్లీస్ అండ్ మ్యాంగో డిజైన్ విత్ లక్ష్మీదేవి, మిడిల్లో లక్ష్మీదేవి వచ్చింది. అలాగే ఎమరాల్ అండ్ పర్ల్ కాంబినేషన్. ఎక్కడైనా కొన్ని వీటిల్లో ఎమరాల్ కింద వచ్చి పర్ల్ పైన వచ్చాయి, ఇక్కడ మాత్రం మనకి పర్ల్ కింద వచ్చి ఎమరాల్ వచ్చాయి. ఇప్పుడు మనకి ఇది మ్యాంగోస్ వచ్చాయి అండ్ లక్ష్మీదేవి వచ్చింది అండ్ పర్ల్ విత్ ఎమరాల్ కాంబినేషన్ వచ్చింది కదా. మనకి ఇది చాలా యూనిక్గా ఉన్నది. హారం కూడా చూసారా, హారం అండ్ నెక్లెస్ 2 కూడా యూనిక్ మోడల్ అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, సీజెడ్ పచ్చి వర్క్లో మనకి డిజైన్స్ డిఫరెంట్ వస్తున్నాయి మనకి ఇప్పుడు కొత్తగా. అలా లాకెట్ చూస్తే హారంకి లాకెట్ ఫ్లెక్సిబుల్ మోడల్ ఉంటుంది సీజెడ్లో మనకి. అండ్ లాకెట్లో కూడా లక్ష్మీదేవి ఎంబోజ్ ఉంటుంది, చాలా క్లియర్గా ఎంబోజ్లో వచ్చి విత్ పర్ల్ అండ్ గోల్డ్ బాల్స్లో వస్తుంది. అండ్ మనకి నక్లీస్ వచ్చేసరికి మొత్తం అష్టలక్ష్ములు వస్తుంది. అష్టలక్ష్ములు అంటే మనం లక్ష్మీదేవికి సింగిల్ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా అష్టలక్ష్ములు విత్ పర్ల్ గుట్టపూసల మోడల్లో వస్తుంది అనమాట. మిడిల్లో ఎమరాల్ బీట్ కొంచెం బిగ్గా ఇస్తారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి. మధ్యన ఎమరాల్ స్టోను అండ్ వైట్ సిద్దర్ స్టోను అన్నీ అంటే యూనిక్గా మనకి. ఇక్కడ కూడా హారంలో కూడా యూనిక్గా ఇచ్చారు మిడిల్లో డిజైన్. ఈ డిజైన్ అండ్ బొట్టుమాల అంటారు దీన్ని, బొట్లు వచ్చాయి చూసారా. ఇవన్నీ కూడా కలర్స్ కూడా 3 కలర్ కాంబినేషన్స్, సిజడ్ అండ్ రుబీ అండ్ ఎమరాల్డ్స్ 3 కాంబినేషన్స్లో వచ్చాయి. ఇది జిలేబీ నెక్లెస్ అండి. ఈ జిలేబీ నెక్లెస్కి కూడా మనకి పాతకాలంలో వేసుకునే మోడలే, కానీ ఇప్పుడు ట్రెండీ డిజైన్. ఇది డిటాచబుల్ ఆప్షన్ ఉంది, ఓన్లీ లాకెట్ వేసుకోవచ్చు, ఓన్లీ నాన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ 2 డిటాచ్ చేస్తే అండ్ ఓన్లీ ఇది డిటాచ్ చేసేసి ఈ 2 కూడా మనం ఓన్లీ లాకెట్ సపరేట్గా వేసుకోవచ్చు. అలాగే ఇది ఓన్లీ నాన్, చాలా చక్కగా కూర్చుంటుంది ఇక్కడ. అండ్ గుట్టపూసల స్టైల్లో చిన్నవి కాకుండా కొంచెం బీడ్స్ ఇచ్చారనమాట, పెద్ద పాల్స్, నీట్గా చక్కగా ఉంటుంది. అండ్ దీనిపైన కాంబినేషన్లో కూడా రెడ్ కలర్ ఇచ్చారు, రుబీ కాంబినేషన్లో చాలా అంటే చాలా చక్కగా ఉంది చూడండి. ఈ పైన జిలేబీ కూడా సన్నగా ఉంది. కాసు విత్ లక్ష్మీదేవి, అంటే కాసులో లక్ష్మీదేవి ఆల్రెడీ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి సిజర్తో లక్ష్మీదేవి కూడా వచ్చింది. మామూలుగా మనకి రెగ్యులర్గా ఏంటంటే కాసు అంటే ఓన్లీ కాసు వస్తుంది, అలా కాసు కాకుండా ఇలా మనకి మధ్యన బొట్టు, మధ్యన డిజైను అండ్ లక్ష్మీదేవి విత్ పర్ల్తో వస్తుంది మనకి. మొత్తం హ్యాంగింగ్ లాగా పర్ల్ వచ్చింది పైన.
అండ్ కాసులు కూడా మన కాసుల మాల లాగానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. రెగ్యులర్గా కాసుమాల అంటే కాసుమాల లాగా కాకుండా. అలాగే మనకి దశావతారం అనగానే యాంటిక్లోనో లేకపోతే ఇంకా విక్టోరియన్లోనో అలా అనుకుంటాం. అలా కాకుండా సిజర్లో కూడా చాలా యూనిక్గా ఉంది చూడండి. దశావతారాలు అన్నీ కూడా లాకెట్లో వచ్చేసి నరసింహస్వామి వచ్చింది. చాలా బాగుందండి ఇది. ఇదేంటంటే అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి దశావతారాలు కూడా. అండ్ మనకి కొన్ని డిజైన్స్లో క్లియర్గా ఉండదు, కానీ ఇందులో క్లియర్గా ఉందన్నమాట మనకి ఇవన్నీ. ఇందులో జిలేబీ నెక్లెస్లో బొట్టు స్టైల్లో వచ్చాయి కదా, ఇవి 2 సైడ్ వేసుకోవచ్చు అనమాట. మనకి 2 సైడ్ కూడా వస్తుంది, ఒకవైపు గ్రీన్ ఒకవైపు రెడ్. అండ్ లాకెట్ వచ్చేసి మనకి చేంజబుల్, ఇది తీసేసి లాకెట్ తిప్పి వేసుకోవచ్చు మనం. మామూలుగా అయితే లాకెట్ అటాచ్ ఉండిపోయి 2 వైపులు వేసుకోవచ్చు అంటారు. అలా కాకుండా హెడ్ని చూసుకొని తిప్పి వేసుకోవచ్చు. మనకి ఈ జిలేబీ కూడా మనకు కావాల్సిన సైజులో ఆర్డర్లో కూడా చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే సన్నగా వచ్చింది, ఇందులో బ్రాడ్గా కూడా చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ బొట్లు కూడా మీడియం సైజులో ఉన్నాయి, చక్కగా రెడ్ గ్రీన్ ఎటువైపు ఏ కలర్ వేసుకోవాలనుకుంటే ఆ కలర్ వేసుకోవచ్చు మనం. ఇది ఇలా చూసారు కదా, 3 హెడ్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ హెడ్స్ 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి, విత్ దంతాలతో పాటు వస్తున్నాయి మీకు. ఇది ఒక బ్రైడల్ కలెక్షన్ అండి. ఇందులో పెళ్లి కూతురు వేసుకుంటే చాలా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి. ఇందులో కూడా మీరు వర్క్మెన్షిప్ చూస్తే పచ్చి వర్క్ వచ్చింది మిడిల్లో. ఈ పచ్చి వర్క్ కూడా లాకెట్ మాత్రమే వచ్చింది పైన కింద చూస్తే. ఇందులో మనకి 2 లేయర్స్ లాగా కనిపిస్తుంది, కానీ 2 లేయర్స్ లేదు మనకి. ఇది సింగిలే, ఓన్లీ సింగిల్ పీస్. బట్ మనకు కనిపించడం అనేది 2 లేయర్స్ లాగా డిజైన్ కనిపిస్తుంది. 2 డిజైన్స్, వేరు డిజైన్స్. అలాగే మనకి ఇక్కడ లాకెట్కి కూడా బీడ్స్ కింద ఒక చిన్న లాకెట్ ఇచ్చాడు. ఈ లాకెట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మిడిల్లో వచ్చే వర్క్మెన్షిప్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది మనకి. పెళ్లి కూతురు వేసుకోగానే పచ్చి స్టైల్ అనుకోరు, పచ్చినే అనుకుంటారు దీన్ని. అలాగే లాకెట్, దీనికి కూడా లాకెట్ అలాగే వచ్చింది, నెక్లెస్కి కూడా. ఇది మొత్తం చూస్తే మనకి చాలా గ్రాండ్గా ఉంది. ఇది చూస్తున్నారా, పికాక్స్ కింద కూడా పికాక్సే, మిడిల్లో కూడా పికాక్సే వచ్చాయి. కానీ పికాక్స్ వచ్చినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. 3 వెరైటీస్ పికాక్స్ వచ్చాయి మనకి ఇందులో. ఇక్కడ పైన చూస్తే పురి విప్పుకున్న నెమలి వచ్చింది, మిడిల్లో ఒకలాగా వచ్చింది, కింద మొత్తం ముడుచుకున్నట్టు వచ్చింది. అంటే 3 టైప్ ఆఫ్ పికాక్స్. మనకు చూడంగానే క్లారిటీగా అర్థం కాదు, మనం పర్టికులర్గా చూస్తేనే అర్థమవుతుంది. అలాగే మనకి హారం ఇది కూడా వేసుకుంటే మ్యారేజ్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంటే ఈ 2 వేసుకుని ఒక ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా మంచి డిజైన్స్. ప్లీజ్ విజిట్.